ఈరోజు మీ అందరికి ఇష్టమైన వంటలు చేశాను. ఈ పాపడ్ వేసుకోండి. కాంబినేషన్ చాలా బాగుందో. పంచపక్ష పరవాన్నాలతో కూడిన భోజనం. పరవాన్నం అంటే గుర్తొచ్చింది. ఈరోజు మీ అందరి కోసం జీడిపప్పు వేసి పాయసం చేశాను. శరత్, నీకు పాయసం అంటే ఇష్టం కదా, తిను. వద్దు మమ్మీ, ఇన్ని ఐటమ్స్ తో నా కడుపు నిండిపోయింది మమ్మీ, నాకొద్దు. తినుండ్రి బిడ్డ. ఇదేంటమ్మా, రోజు కారమే తినమంటున్నావు, కడుపులో మంట వస్తుంది. కొంచెం పప్పు చారు వండి పెట్టొచ్చు కదమ్మా. మనలాంటి పేదోళ్లకు కారమన్నమే పరమాన్నం బిడ్డ. కూలీ నాలి చేసుకుని బతికేటోళ్లకు రోజు పప్పు కూర సారు తినే భాగ్యమేడుంటుంది. ఇంకా నయం, గవర్నమెంట్ వాళ్ళు రూపాయి కిలో బియ్యమిచ్చిట్లా ఇగో గీసంత అన్నమైనా తినగలుగుతున్నాం. లేకపోతే పస్తులుండే పరిస్థితే. అవును, పెరిగిన ధరలతోటి ఏం కొంటాం, ఏం తింటాం. పావు కిలో పప్పు కొనబోతే 25 రూపాయలాయే, నూనె కిలో కొనబోతే 100 రూపాయలాయే, చక్కెర కొనబోతే చక్కెరలొచ్చి పడేటట్టున్నది. ఈ ధరలు తగ్గేదెప్పుడో, మన బాధలు తీరేదెప్పుడో. ఎప్పుడూ కాదు చంద్రక్క, ఇప్పుడే. పేదోళ్లకు ధరల భారం తగ్గే రోజు వచ్చేసింది. ఎట్లెట్లా కాస్త సమజేటట్టు చెప్పింది రక్క. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం అమ్మహస్తం పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు 9 రకాల నిత్యావసర సరుకుల్ని కేవలం 185 రూపాయలకే అందిస్తోంది. 185 రూపాయలకా? మరి మాకెట్లా లాభం? ఇవే సరుకుల్ని బయట బజార్లో కొంటే దాదాపు 300 రూపాయలు అవుతుంది. అట్లనా? మరి మనకేమేం సరుకులు ఇస్తారు? కిలో కందిపప్పు, లీటర్ పామాయిల్, కిలో గోధుమలు, కిలో గోధుమ పిండి, అరకిలో చక్కెర, అరకిలో చింతపండు, కిలో ఉప్పు, పావు కిలో కారం, 100 గ్రాముల పసుపు. ఈ విధంగా పేద కుటుంబాల్లో పిల్లల శారీరక మానసిక ఎదుగుదలకు కావలసిన పోషకాలతో కూడిన ఆహార పదార్థాలను సరఫరా చేస్తోంది ప్రభుత్వం. ముఖ్యంగా పిల్లల్లో తెలివితేటల్ని పెంచడానికి, గర్భిణీ స్త్రీల్లో గర్భస్రావాన్ని నివారించడానికి అయోడైజ్డ్ ఉప్పు చాలా ఉపకరిస్తుంది. అమ్మహస్తం పథకం నిజంగా పేద కుటుంబాలకు వరమే. తెల్ల కార్డుదారులకి తక్కువ ధరకే పౌష్టికాహారంతో కూడిన 9 నిత్యావసర సరుకులు అందిస్తూ ఆదుకుంటోంది ప్రభుత్వం. పేద ప్రజలకు ప్రయోజనం అమ్మహస్తం పథకం.